డాక్టర్ గారు కొంతమంది కూలింగ్ డ్రాప్స్ వేస్తుంటారు, అది మంచిదే అంటారా? అంటే లైక్ నార్మల్ టైమ్స్లో కూడా డైలీ వన్స్ వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అలా యూస్ చేయొచ్చా? కరెక్ట్, లూబ్రికంట్ ఐ డ్రాప్స్ అంటారు బేసికలీ వాటిని. సో వన్స్ డైలీ వేస్తుంటే దట్స్ నాట్ అ హార్మ్, కానీ బేసికలీ ఆ మాలిక్యూల్ వల్ల హార్మ్ ఏమి ఉండదు మనకి. లూబ్రికంట్ ఐ డ్రాప్స్ అంటే దాంట్లో ఒక ప్రిజర్వేటివ్ ఉంటుంది. ఆ ప్రిజర్వేటివ్ వల్ల ఓవర్ డోస్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. సో వితౌట్ ద ప్రిస్క్రిప్షన్ ఓవర్ డోస్ ఈజ్ నాట్ కరెక్ట్. వన్స్ ఇన్ అ డే ఐ డోంట్ థింక్ ఓవర్ డోస్ అవుతుంది అని, బట్ అబ్యూస్ చేసేవాళ్ళు, అబ్యూస్ అంటే టూ మెనీ టైమ్స్ వేస్తూ ఉంటారు, దాన్ని అడిక్ట్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళకి కూడా సేఫ్గా ఉండే డ్రాప్స్ ఇప్పుడు ఉన్నాయి, ప్రిజర్వేటివ్ ఫ్రీ డ్రాప్స్ అని వస్తున్నాయి ఇప్పుడు లూబ్రికంట్స్లో కూడా. అలాంటివి వాడితే ఎంత డోస్ వాడినా ఏం కాదు, బట్ ప్రిజర్వేటివ్ ఉన్న డ్రాప్స్ అయితే దట్ ఆల్సో వీ విల్ సజెస్ట్ యూ దిస్ ఇస్ ప్రిజర్వేటివ్ ఫ్రీ అని చెప్తాము. సో అలాంటివి ఎక్కువ వేసినా ఏం కాదు, కానీ బట్ ఓవర్ ద కౌంటర్ అంటే డైరెక్ట్గా తీసుకున్న వాటిలో ప్రిజర్వేటివ్ ఉంటుంది, అది ఎక్కువ వాడకూడదు. సో ఎంత కూలింగ్ డ్రాప్ ఎంత హార్మ్లెస్ అయినా కానీ డ్రగ్ ఈజ్ హార్మ్లెస్, దాంట్లో ఉండే డ్రగ్ హార్మ్లెస్. ఆ డ్రగ్ ని స్టోర్ చేయడానికి వచ్చే ప్రిజర్వేటివ్ విల్ కాజ్ డ్యామేజ్ టు ద ఐ. సమ్ టైమ్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎప్పుడు డస్ట్ పడుతుంది కదా, బాగా నలిపేస్తూ ఉంటారు ఐస్, అలాంటి టైంలో అలా నలిపేస్తే ఐకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అనదర్ థింగ్, దిస్ లీడ్స్ టు సంథింగ్ ఎల్స్. అంటే ఐలో అకేషనల్ గా నలుపుతుంటే దట్స్ నాట్ అ ప్రాబ్లం, కానీ ఐలో యాక్చువల్లీ నలపడం వల్ల ఒక కార్నియా కండిషన్, బాగా క్రానిక్ గా నలుపుతూ ఉంటారు కొంతమంది అలవాటు లాగా. ఎగ్జాక్ట్లీ, ఊరికే నలుపుతూ ఉంటారు. ఆ డస్ట్ పడిందని అకేషనల్ గా నలిపితే దట్స్ నాట్ అ బిగ్ డీల్, వన్ ఎవరికైనా అవుతుంది. బట్ క్రానిక్ గా నలిపే వాళ్ళకి కార్నియా అంటే నల్లగుడ్డు ఉంటుంది కదా, అది పల్చగా అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని కెరటోకోనస్ అంటారు. సో అలా పల్చగా అయినప్పుడు అగైన్ ఇట్స్ అ బిగ్ థింగ్ దట్ హ్యాస్ టు బి ట్రీటెడ్, కెరటోకోనస్ అంటారు. సో యూ హ్యావ్ టు కన్సల్ట్ అ కార్నియా కన్సల్టెంట్ అండ్ గెట్ ఇట్ ట్రీటెడ్. అకేషనల్గా మీరు అన్న సిచ్యువేషన్లో అకేషనల్గా నలిపితే ఇట్ షుడ్ నాట్ కాజ్ అ బిగ్ ప్రాబ్లమ్. కాకపోతే వన్ టిప్ దేర్ ఇస్ డోంట్ డిగ్ ఇట్. మీ వేలు పెట్టి తీయడము, టిష్యూ పెట్టి తీయడము, ఆర్ హ్యాండ్ కర్చీఫ్ పెట్టి తీయడం చేయకూడదు. సో ఇందాక చెప్పిన డ్రాప్స్, ఓవర్ ద కౌంటర్ డ్రాప్స్ అయినా కానీ ఒక లూబ్రికంట్ ఐ డ్రాప్స్ వేస్తే ఇట్ విల్ బి బెటర్. అండ్ కొంతమంది ఏమో నైట్ పడుకునేటప్పుడు కాటుక పెట్టుకుంటే డస్ట్ బయటికి వచ్చేస్తుంది అనుకుంటారు, అదే నిజమేనా డాక్టర్? నో, అగైన్ ఇట్స్ అ మిత్. కాటుక గురించి చాలా మిత్స్ ఉన్నాయి, ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ రిలీజియస్ బిలీఫ్స్ కూడా కొంతమంది, చాలా కమ్యూనల్గా కూడా చాలా ఒక్కొక్క రిలీజన్ వాళ్ళే ఒక్కొక్క బిలీఫ్ ఉంటుంది. బట్ నథింగ్ ఈస్ కరెక్ట్. కాటుక ఈజ్ జస్ట్ కాస్మెటిక్, నో హెల్త్ బెనిఫిట్స్, జీరో హెల్త్ బెనిఫిట్స్. అట్లీస్ట్ మెడికల్ బుక్స్లో అయితే కాటుక వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమీ లేవు. కాటుక ఇన్ఫ్యాక్ట్ డౌన్ సైడ్ ఆఫ్ ఇట్, కాటుక పెట్టుకోవడం వల్ల ఐలో లిడ్స్లో ఒక చిన్న చిన్న పోర్స్ ఉంటాయి, దానివల్ల మనకు కళ్ళు టియర్స్లో ఉండే ఒక చిన్న లేయర్, టీర్స్ కన్నులో నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో లిక్విడ్ లేయర్ ఉంటుంది, ఆయిల్ లేయర్ ఉంటుంది. ఆ లిడ్స్లో ఉండే హోల్స్ వల్ల మనకు ఆయిల్ లేయర్ వస్తుంది. మీరు కాటుక పెట్టి ఆ హోల్స్ని బ్లాక్ చేస్తున్నారు. సో మీకు డ్రైనెస్ ఇంకా ఎక్కువ వస్తుంది ఇన్ఫ్యాక్ట్. సో కాటుక పెట్టే వాళ్ళకి కూడా ఒక చిన్న టిప్ ఏంటంటే, లిడ్ మార్జిన్ మీద కాకుండా స్కిన్ మీద పెట్టుకుంటే ఏం హార్మ్ ఉండదు. కామన్ గా చేస్తారు మార్జిన్ మీద పెడతారు కదా, మార్జిన్ మీద పెట్టినప్పుడు యు ఆర్ బ్లాకింగ్ ద హోల్స్. ఆ హోల్స్ బ్లాక్ అయినప్పుడు ఆ లిపిడ్ లేయర్, ఆయిల్ లేయర్ అనేది బ్లాక్ అయ్యి డ్రైనెస్ అవుతుంది. అండ్ డస్ట్, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్, డస్ట్ బయటకు వచ్చేస్తుంది. న్యాచురల్ మెకానిజం ఏంటి అంటే, మీరు కాటుక పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కానీ ఇట్ విల్ కమ్ అవుట్. నైట్ అంతా సర్క్యులేషన్, ఆ డెబ్రీ, ఆ లోపల ఉన్న డస్ట్ వేస్ట్ అంతా వచ్చి ఈ కార్నర్ లో సెటిల్ అవుతుంది ఐలో. సో మీరు దానికోసం కాటుక పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. సీరియల్ ఆర్టిస్టులు కానీ మూవీ ఇండస్ట్రీలో చాలా మంది గ్లిజరిన్స్ యూస్ చేస్తారు ఏడుపు రావడానికి సీన్స్ కోసం. గ్లిజరిన్ ఐకి మంచిది అంటారా? ఎందుకంటే ఒకటేసారి పెట్టంగానే స్టింగ్ డ్రాప్స్ వచ్చేస్తూ ఉంటాయి. కరెక్ట్, అది ఐకి మంచిదే. అకేషనల్, అగైన్ అప్పుడప్పుడు వాడుతుంటే ఏం పెద్ద హార్మ్ చేయదు, బట్ రొటీన్ లాగా వాడితే ఏదైనా ఓవర్ డోస్ విల్ కాజ్ డ్యామేజ్. బేసికలీ మంచిదైతే అది ఎందుకు ఐ వాటర్ ఎందుకు అవుతుంది? సో బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ టెలింగ్ యూ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ. అది ఇరిటేట్ చేస్తుంది, ఐ సర్ఫేస్ ని ఇరిటేట్ చేసి వాటర్ వచ్చేస్తుంది. సో అకేషనల్ గా ఏదో ఒక సీన్ కి ఆర్ డైలీ వన్స్ వాడుతున్నారంటే ఏం కాదు, బట్ టూ మచ్ యూజ్ ఇస్ అగైన్ కాజెస్ డ్యామేజ్ టు ద సర్ఫేస్.